చెప్పు బాగుంటానండి పడేసి మాట చెప్పుతా కొడతా ఆ మాట అంటే మళ్ళా చెప్పు తీసుకొని కొడతా నేను. నీకెందుకు రా ఏదో నా కొడతా. మేము కష్టపడి సంపాదిస్తాం, ఇండ్లు కట్టిస్తాం, చేసుకొని బతకగలుగుతాం. Hello, welcome back to my channel. Welcome back to my other crazy video. గైస్ వీడియో ఏంటంటే నా లైఫ్లో నేను ఎప్పుడు నా మీద మస్తు పైసలు కట్ చేసారు, అయినా సరే నేను అన్నింటిలో ఫెయిల్ అయినా. బట్ ఈరోజు కూడా నా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినా. ఇదంతటి కారణం ఎవరంటే మీరే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎందుకని నేను ఈరోజు సైడ్ వేసుకొని చెప్పి ఫిక్స్ అయిపోయి పోతున్నా. ఇది నా లాస్ట్ వీడియో. చూడు ఇట్లా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం మమ్మీ మీద. బట్ ఈసారి నేను ఎగ్జామ్లో పాస్ అయిపోయినా. ప్రతి ఒక్కటి చూసాం మమ్మీ రియాక్షన్ ఏందో ఎట్లుంటుందో అని చెప్పేసి. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కొద్దిగా బ్లర్ కావచ్చు బికాస్ లైటింగ్ అంత చక్కలేదు, కానీ మీరు ఒక వాయిస్ రియాక్షన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూసాం, నాకదే భయం అవుతుంది ఇట్లా అలాగిందని. చూసాం ఒకసారి. రెడీ ఉండండి, స్టే ట్యూన్. గైస్ నాకైతే ఏం అర్థమవుతలేదు అసలు వీడియో వస్తుంది. A few minutes later. మా నాకైతే భయం అవుతుంది ఇప్పుడు. ఏమైంది? ఒరే ఏంటిది అది? ఏంటిది అది? చెప్పుతా కొడతా నిన్ను పడేసి. చెప్పుతా కొడతా అంటాడు పనులు చేచ్చే ఈడ్చి రాని మీ డాడీ వచ్చేదాకా. అలా ఏం చేయాలి? ఎన్నిసార్లు రాసిన ఫెయిల్ అయ్యేదానికి పైసలన్నీ వేస్ట్. అయితే ఆ పని చేస్తారా? చెప్పుతా కొడతా నిన్ను. గోరా కూర్చో, ఇంత కూర్చో. మేమేమన్నా రా లంచా కొడక? కూర్చో అని మరి చెప్పు ఫస్ట్. వచ్చా కూర్చోనే పోనీ ఏదో ఒక పని ఎన్నిసార్లే మళ్ళా. సిగ్గులే. అరే మళ్ళీ ఏంది మా నేను సిగ్గు లేదైనా రాని మీ డాడీ పంతడు పట్టుకొని పోనీ. ఎట్లా పోయేటట్ట పోతే నీకు తెలివి లేదు రాసుకోనికి. అరే నీ అమ్మ ఎన్నిసార్లు రాసినమ్మా, ఎందుకు రాయలేదు? అదేంటది? అరే అరే ఆగమా. పుతా కొడుతున్నా పొట్ట నిన్ను అట్టాడు పనులు చేచ్చా నరుకుతా నిన్ను. అరే చెయ్యకే. చూడు. అరే అలా కొడతా. ఏదైనా కంప్యూటర్ నేర్చుకుందాం అట్లాంటివి లేవు. ఏదైనా ట్రైనింగ్ పోదాం. సిగ్గు లేదా నీ బతుకు జడా? మా అమ్మ మా నాన్న ఎంత కష్టపడుతుండ్రు, ఆ పని చేస్తారా? చెప్పుతా కొడుతున్నావు బొట్ట నీ నోట్లైనా కొట్టు. మళ్ళా నేను చచ్చిపోయినా మీరేం చంపారు? మళ్ళీ మాట్లాడి చెప్పుతా కొడుతున్నావు బొట్ట నీ డాడీకి ఫోన్ చేయాలి.
అరే ఇంకోసారి నువ్వు ఇట్లా పనులు చేస్తావు. అరే ఫోన్ చేయకు. చెప్పుతా కొడతాయినా లంజా కొడకలారా. మామకేం చెప్పాలి మళ్ళా? పోనీ ఆ? ఎనివేని మొత్తం పోయినాయి, నువ్వు రాయలే. అరే రాసినమ్మా, ఎందుకు రాయలేదు? రాయకుండా ఎట్లా రాదు వస్తాయి చెప్పు. ఒక్కటిగా రాలే. ఎట్ట బతుకుతావా దేవునికి ఏది అలా నీకు. నేను ఏమన్నాను, మేమేమన్నాం, నువ్వు ఒట్టాడు పని చేస్తే చెప్పుతా కొడతాను. నిన్ను చూసి తమ్ముడు చేస్తాడు ఏ పని అయినా కానీ. మళ్ళీ ఏం చేయాలి? అంజా కొడక సిగ్గు లేదురా నీకు? మా అమ్మ ఇంత అగసాట్లు పడుతుందని ఏదో ఒక పని చేసుకొని బతుకురా. లంజనా బట్టి అవసరం అట్లాంటి చెప్పుతా కొడతా. నిండు తింటాడు పనులు చేసినామంటే నరుకుతా నిన్ను. కంప్యూటర్ క్లాసు పోరా ఏనన్నా. ఏం పుట్టిందిరా చూడు, మీ డాడీ రావాలి. ఏమైంది? కోతలు పన్నాయి చూడు. ఎవరిని సిగ్గుదిద్దామని, ఎవరితో మాటలు పడిద్దామని మమ్మల్ని నీకే చెప్పుకొని సిగ్గు, మాకేం నాకు సిగ్గు పెట్టే పైసలని వానికి పెట్టుకోరి, నాకేం పెట్టకోరి. ఇన్ని రోజులు పెట్టిన పైసలని వేస్ట్ అయ్యాయి. ఒక్క చిన్న కానీ సిగ్గు లేదు నీకు. అందుకే చచ్చిపోతా. చెప్పుతా కొడతా. ఆ మాట అంటే మళ్ళీ చెప్పు తీసుకొని కొడతా నేను. ఏ మాట నా మాట అనొద్దు. లంజా పడక మీ వాళ్ళందరినీ ఆడబోగొట్టుకొని మేము అగసాట్లు పడేది ఎందుకురా? సిగ్గు లేదురా మమ్మల్ని చూసి, మా అవతారాలు చూసి. తల్లిదండ్రులు సుఖపెట్ట నా కొడుకు కావాల్సిన చేస్తున్నానేమన్నా కావాల్సి కాక దొంబ నువ్వు ఫోటో ఈ సోకు పట్టింది నీకు. మేము అందుకే నేను ఏ వీడియోలు తీసింది? ఇగో నువ్వు కానీ ఏదన్నా కంప్యూటర్ క్లాసు పోరా, అదేనా సిస్టమ్స్ వరకు అంటున్నావు. పోతున్నావా? పోతా రాయలేకపోతే ఏం లాభం రా. చూసి ఇంకా చూడకుండా ఏం రాసి పాస్ అవుతావు. గైటే దాని మీద డాడీ పెట్టించాను, అది మెకానిక్. అదేనా నేర్చుకోకపోతే. చెప్పుతా కొడతా. ఆ మాట అనొద్దు మమ్మల్ని. మరి ఇంకేమంటారు? పోనీ మేమేం అంటలేం కదా, మూసుకొని అనకపోతే నువ్వు మూసుకొని ఎక్కువ మాటలకు చేస్తావు. నేను కొడతా నిన్ను. ఈరోజు కాకపోతే చెప్పుతా కొడతాను. బట్ట మాట అంటే మమ్మల్ని పోసి చంపు కావాడితే. అట్లాంటి మాటలు అనొద్దు మాతోటి. కష్టపడేది మీరా నేనా? నవ్వాయి నీకెందుకు రా ఏదో నా అక్కడిక. మేము కష్టపడి సంపాదిస్తాం, ఇండ్లు కట్టిస్తాం, నీకు ఏదో డ్యూటీ చేసుకొని బతకగలుగుతాం. ఏదో నా కొడుకురా నువ్వు. వచ్చి మేము ఎగసాట్లు పడుతున్నాం. చెప్పుతా కొడతాయినా ఏదు మా ఇంట్లో నువ్వు మూసుకొని ఉండు. ఏమైనా నీకు డబ్బులు ఇస్తలేమా? చేసిన కాడికి చేస్తుండవు, అయిపోతూ నడుస్తుంది. తిడతాడు మామ. 3 రోజులు తిడతాడు, 4 రోజులు తిడతాడు. మామ ఎవరి గురించి తిడతాడు? నీ గురించే తిడతాడు. అరే అన్నిట్లో అట్లనే అవుతున్నాయి కానీ మళ్ళీ పెట్టిన పైసలు నా మీద వేస్ట్ అవుతున్నాయి కదా. పోనీ అయిపోయే రోజులు ఉన్నాయి, పోతున్నాయి. నేనే వేస్ట్ ఉంటున్నాను. రామాయ్ మళ్ళీ మాట్లాడక, నాకు కోపం వచ్చది. వద్దులేని లంజా కొడక. మేము వెళ్ళిపోరా నువ్వు పెట్టినాం మీకు అని మేమనాల్సింది. మమ్మ నువ్వు బెదిరించుకొని బతుకుతుండవా? అయితే నీ కథలు చేస్తే మేము నిన్నేమనుకుని ఉండాలనే. ఏమనుకున్నాను ఎప్పటికీ మళ్ళీ మాట్లాడుతా. నాకు పిచ్చి లేపు, నాకు మైండ్ పని చేస్తలేదు. వాళ్ళు పొద్దు పోయి వచ్చి నా చాయ్ తాగలే. ఉన్న పైసలు వానికైనా ఇక్కడ వాడని బాగుపడతాడు. మళ్ళీ ఇప్పటికే వాడిని కష్టం చేసి చదివి ఎవడని వద్దంటుండా. నేను కష్టపడినా 2 రోజులు పెట్టేసేది పోతా. అంతా మాట అంటే అది ఏమంటారు? పిల్ల కుశాలనుకుంటున్నావా? అంజా వడకలారా మీరు. ఇంత దూరం వచ్చి మేము ఎంత కష్టపడుతున్నాం. నా కొడుకులు ఇండ్లు కట్టాలి, నా కొడుకులు పెళ్ళిళ్ళు చేయాలి. ఈడ
అని. లంజాగడక నిన్ను మేమేమన్నా అమ్మ మేము చదవలేదురా అని మేము 10 మంది పోయి బయట చెప్పుకొని చిగ్గు తీస్తున్నాం నిన్ను. మూసుకొని లంజేసాలు వేయొద్దు నువ్వు. చెప్పుతో కొడతా డాడొచ్చి నిన్ను ఇవాళ లంజావడక నువ్వు గుక్కని చేతగా నా కొడుకు. ఏమంటావు మనం? ఏమంటావు పోనీ ఏమంటావు? అవి కూడా ఎందుకు? మళ్ళా మాట్లాడుతంతా నిన్ను పడేసి. ఏం పుట్టిందిరా నీకు రోగము? నాకు మంచి మాటలు రావు. నీ అమ్మ పాసన తీయే పాస్ అయినా కానీ నైట్ చూసుకోరా. డాడీకి ఫోన్ చేస్తారు. ఎందుకో డాడీకి ఫోన్ చేయి. నైట్ చూసుకున్నా పాస్ అయినా. ఎక్కడున్నావయ్యా? ఈ నా బట్ట ఫ్యాన్ కొద్దు అది లుంగి వేసుకొని లుంగి ఫ్యాన్కు ఏం లేదు పాస్ అయినా. హలో రిజల్ట్స్ వచ్చినాయి. ఇగో మాట్లాడు. ఎక్కడున్నావు? రా చచ్చిపోతాను నేను వేసుకొని ఉంటేనే చెప్పుతో కొడతా మాట అనకురా నా బట్ట. నిజంగానే ఫెయిల్ అయింది. చెప్పిన పాస్ కాలేదు. నమ్ముతాను నేను. అవసరం నువ్వేం అవద్దాం ఆడొద్దట. అవసరమా? ఎప్పుడు ఫెయిల్ అయినా కదా ఓకే, ఈసారి పాస్ అయినా కదా అందుకే నేను నమ్ముతాను నమ్మరా అని. ఎడ్డి లంజ కొడుకు వారాను నువ్వు అనుకుంటుండవు. నా మేము డ్యూటీ పెట్టించాం మీకు మేము. చెప్పుతో కొడతాను ఇట్లాంటి పనులు చేస్తే. అయిపోయింది తీయే నీ అమ్మ. తెలుసా నా బతుకంతా నీ చేతులు ఉంది. 10 మందిలో నేను తిరగాలి. చెప్పు తీసుకొని కొట్టాను నిన్ను నిజంగా నేను. చచ్చిపోతా అనుకుంటే నువ్వు అలా ఇంట్లో మన బలగము పెద్దది తెలుసా. ఒక అది చూసి చెప్పు ఒకసారి. అది చూసి చెప్పే వీడియోలో వస్తుంది మంచిగా. ఏడ మచ్చలు పడ్డా ఏడ నీకు? ఏడ మచ్చలు పడ్డా నీకు? మచ్చలు పడ్డాయి అంటావు అద్దో ఏడనే? వాతలాగా డాడీ అట్లా వేస్తారా ప్రసాద్? ఉండండి మీ డాడీ రావాలి. వద్దు వీడియో ఆఫ్ చేయాలి. వద్దు వద్దు డాడీ వచ్చాడు. వద్దు ఉంచాలి. ఎందుకో వద్దు ఉండాలి. ఏం ఉండాలి? అది అట్లనే ఉండాలి. అది ఉంచుతా వీడియో పని చేద్దాం. వద్దు ఉండని అది ఉండని. మనం మరి ఇద్దరం చేసినట్టు అవుతుంది. నాకు మళ్ళీ ఇష్టం ఉండని. నువ్వు ఇట్లా చేసాలు చెప్పొద్దు. నాకు భయం అవుతుంది నీతోటి. నువ్వు ఇది 2వ సారి చేసినావు మందు గురించి. వద్దు డాడీ డాడీ వచ్చా మళ్ళీ పెడదాం లోపు చెప్పు. ఒకసారి ఇట్లా కూర్చొని చెప్పు. వీడియో అందరు చూడరి. వీడియో అందరు చూడండి. నా కొడుకు చేసిన పనికి మమ్మల్ని పైసలు కష్టపడి చదివించిన దానికి ఫలితం ఇవ్వకండి. లంజా కొడుకు చేసిన పనికి మమ్మల్ని చూడండి. లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కమెంట్ షేర్. కమెంట్ చేయండి. షేర్ సబ్స్క్రైబ్. బాయ్ 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 అని చెప్పే చేదు బాయ్. చేదు